హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రోజు పాల మీద మీగడ స్టోర్ చేస్తున్నాను కదా, దాని నుంచి వెన్ననైతే తీసేసాను. ఆ తర్వాత మజ్జిగ వస్తుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. చల్లగా తాగడానికి బాగుంటుంది. మజ్జిగ పుల్లగా అది ఏం లేదు, కమ్మగానే ఉంది. ఎందుకంటే పాల మీద మేగడ కదా, అందుకు పుల్లగా అది కూడా ఏం అవ్వలేదు. ఎక్కువ రోజులు నిల్వ కూడా లేదు కాబట్టి. నెయ్యి కూడా కాచేస్తున్నాను. నెయ్యి కాయడానికి ఒక రీజన్ అయితే ఉంది. వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇలా నెయ్యి మరిగేటప్పుడు కరివేపాకు కానీ ఒక తమలపాకు కానీ వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది. కమ్మటి నెయ్యి చూడండి ఎంత బాగుందో, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా వంట అది అయిపోయిన తర్వాత రామకోటి కింద మంత్రాలు అయితే రాయమని చెప్పారు. ఆపదామ పహతారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే మంత్రం రాయాలంట. రామకోటి రాసి ఇచ్చేసారు వాళ్ళు. అందుకు ఆ బుక్లో పెండింగ్ ఉన్నవి నేనైతే రాస్తున్నాను. ఎవరో సార్ అయితే పెట్టారు. ఇంకా టీవీ చూస్తూ నేను రామకోటి అయితే రాస్తున్నాను. ఈ లోపు మా వారు కూడా వచ్చేసారు. ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము. ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి పప్పు, మామిడికాయ, అలానే వంకాయ టమాటా పచ్చడి చేశాను. వంకాయ టమాటా పచ్చడి నా ఫేవరెట్ నిజంగా. ఈ పచ్చడి చేసుకొని అందులోకి కమ్మటి నెయ్యి వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈరోజు పనిగట్టుకుని నెయ్యి అయితే కాశాను. ఇలా నెయ్యి ఎక్కువ వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటా రుచే వేరు, చాలా బాగుంటుంది. తెల్ల వంకాయతో చేస్తాను. నల్ల వంకాయల కన్నా తెల్ల వంకాయలతోనే పచ్చడి బాగుంటుంది. మన ఛానల్లో కూడా ఆ పచ్చడి వీడియో కూడా ఉంది. ఇంకా లంచ్ అది చేసేసిన తర్వాత 1కే బట్టలన్నీ కూడా ఆరిపోయాయి. ఇంకా డాబా పైన కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. గబగబా బట్టలు తీసేసి ఇంకా దేవుడి మందిరం అంతా కూడా బొట్లు అవి కూడా పోయాయి. వెండి ఏమో బ్లాక్గా అయిపోయాయి. వాటిని అన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పి ఈరోజైతే ఆ పని పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా కొంచెం షైనింగ్ తగ్గిపోయాయి. అందుకు కుంకుడికాయ రసంలో ఈ విగ్రహాలను పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే వాటిపై ఉన్న మురికి బ్లాక్నెస్ అంతా కూడా తగ్గుతుంది. ఇలా కుంకుడికాయ రసంలోనే కాదు, ఒక నిమ్మ చెక్క ఉంటే ఆ నిమ్మ చెక్కను కూడా ఆ విగ్రహాలకు బాగా రుద్ది ఒక 10 నిమిషాలు అలా ఉంచేసినా కూడా వెండి వస్తువులు మంచి షైనింగ్ వస్తాయి. ఈ లోపు అవి నానేలోపు ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా తీసేసి నీట్గా తుడిచేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇలా మందిరం అంతా కూడా చుట్టూరు బొట్లు అయితే పెట్టాను అందంగా ఉంటుందని. ఇక్కడ కూడా టైల్స్ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా నీట్గా తుడిచేసి పెట్టేశాను. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ విగ్రహాలను తీసి మనం వంటకు వాడే వంట సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, దాంతో విగ్రహాలను ఇలా కొత్త పీచు తీసుకున్నాను నేను. లేదంటే మనం కొత్తది బ్రష్ అయినా తీసుకోవచ్చు. ఆ పీచుతో నీట్గా రఫ్ చేస్తూ క్లీన్ చేస్తే చూడండి, ఇలా మామూలుగా సున్నితంగా అలా పెడితేనే ఎంత బాగా షైనింగ్ వస్తుందో. సిల్వర్ ఐటమ్స్ మెరుగుపెట్టినట్టుగా అవుతాయి. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ పౌడర్తో క్లీన్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా వాడే కోల్గేట్ పేస్ట్ కానీ మనం ఏ పేస్ట్ వాడితే అది ఆ పేస్ట్తో నీట్గా మళ్ళీ రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. చూడండి విగ్రహాలు ఎంత షైనింగ్గా కొత్త వాటిలా అయిపోతాయి. ఇంకా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే ఆ సైడ్కి అది బ్లాక్నెస్ అదంతా కూడా పోతుంది. నా దగ్గర బ్రష్ లేక ఈ పీచ్తో అయితే క్లీన్ చేశాను. ఇలా క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా మొత్తం మందిరం అంతా బొట్లు అవి పెట్టేసుకొని ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఆ తర్వాత గడపలకు కూడా తడిగుడ్డు పెట్టేసి నీట్గా తుడిచేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇలా డిజైన్స్ ఉన్నాయి కానీ శుక్రవారము, మంగళవారము ఇలా గడపలకు పూజ చేసుకోవడం మంచిదని చెప్పి ఈరోజు సోమవారము, రేపు మంగళవారం అని ఈరోజు గడపలను అయితే నీట్గా
తుడిచేసి పసుపు రాసి కుంకుమ వాటర్లో కలిపి ఇలా గీతల్లా పెట్టాను. వాటర్ కలర్స్తో ఇలా గుమ్మం ముందు డిజైన్స్ వేశాను. కానీ నా తెలివి ఏమైందంటే ఆరిన తర్వాత పోపర్ల కింద ఊడిపోయింది. నేను అనుకున్నాను వాటర్ వేస్తేనే పోతుంది, తుడిస్తే పోదనుకున్నాను. కానీ తుడిస్తే పోయింది. ఇంకా సబ్జా వాటర్ తాగేసి రూమ్స్ అన్నీ కూడా మళ్ళీ నీట్గా తుడుచుకుని అయితే వచ్చేస్తున్నాను. దేవుడి దగ్గర అంతా కూడా సర్దాను కదా, కిందంతా దుమ్ము పడిపోయింది. అవన్నీ గదులన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని నైట్ టిఫిన్స్ కోసం చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకు ముందుగా చపాతీ పిండి కలిపి పెట్టుకుంటే చపాతీలు మెత్తగా బాగా వస్తాయి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ముందు అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఇలా చేతి వేళ్ళతోనే మిక్స్ చేసుకోవాలి. బాగా నొక్కి మిక్స్ చేస్తే చపాతీలు గట్టిగా వచ్చేస్తాయి. ఆ తర్వాత చపాతీలోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆలు కర్రీ కాకుండా ఈరోజు మొలకెత్తిన శనగలు, పెసలు అవి వేసి కర్రీ చేస్తున్నాను. బాగుంటుంది. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మొలకెత్తిన శనగలు, పెసలు, బొబ్బర్లు అవి కొన్ని యాడ్ చేశాను. అలానే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన బంగాళదుంపలు. కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి ఇవి ఎక్కువసేపు మగ్గనవసరం లేదు. కుక్కర్ పెట్టుకోకపోతే ఇవి ఇలా బాగా మగ్గించేసుకుంటే ఉడికిపోతాయి. కుక్కర్ పెట్టేసుకుంటే కర్రీ తొందరగా అయిపోతుందని కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ఆడిన మసాలా 1 స్పూన్ వేసాను. కొద్దిగా కారం, రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వేయించుకుంటే శనగలు అవి కూడా బాగా ఉడికిపోతాయి. కర్రీ ఉడికేలోపు కొన్ని గిన్నెలు అలానే దేవుడి సామాన్లు అవి ఉన్నాయి. అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందామని బయట అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు ఈవినింగ్ వచ్చింది కొలాయి. వాటర్ ఉన్నాయి, పట్టకపోదాం అనుకున్నాను. ఇంకా మళ్ళీ ఎందుకులే, రేపు రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి వాటర్ అయితే పట్టేస్తున్నాను. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా శనగలు ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. కొన్ని వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి కొన్ని మిల్ మేకర్ యాడ్ చేశాను. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం బాగుంటాయి కదా అని చెప్పి ఒక 10-15 మిల్ మేకర్స్ అయితే యాడ్ చేశాను. కొద్దిగా బిర్యానీ మసాలా, గరం మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఫైనల్గా కర్రీ అయితే ఇలా ఉంటుంది. ఆలు కర్రీ కాకుండా ఇలా మొలకెత్తిన విత్తనాలతో చేసుకోండి, హెల్త్కి మంచిది. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మా వారు వచ్చేసారు. ఇంక చపాతీలు అయితే ఒక్కొక్కటి కాల్ చేస్తున్నాను. మా వారికి పెట్టేసి ఇంకా టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. టిఫిన్ చేస్తూ ఉండిపోతే పాలు కూడా పొంగిపోయాయి. ఇంకా పాలు లోటాలోకి తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.